నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు పూర్తయిపోయాయి. పరిషత్ ఎన్నికలు ఉంటాయని కూడా అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇక మంత్రిమండలి కూడా ఆమోదం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, మరి జిహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి ఏంటంటూ కూడా మరొక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికల కారణంగా అవి ఇండిపెండెంట్ అభ్యర్థుల కిందనే, పార్టీలు బలపరిచిన కిందనే చూస్తారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికల కారణంగా 3 ప్రధాన పార్టీలకు, మిగతా అన్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా కీలకమైనవి. పొత్తులు, డైరెక్ట్ పొత్తులు, లేకపోతే స్నేహపూర్వక పోటీ, ఇలా రకరకాల చర్చ అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాజకీయంలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి కీలకమే. అధికారంలో మేము 2 ఏళ్ల పాలన సంబంధించిన విషయంలో మాత్రం ఓటర్ల నాడి ఎట్లా ఉంది, ప్రజల తీర్పు ఎట్లా ఉందని తెలిసే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు, ఇటు ఎదుగుతూ ఉన్న పార్టీ అయితే మాత్రం జాతీయ పార్టీ బీజేపీ కూడా చాలా కీలకమే. మిగతా పార్టీలు కూడా అన్నీ కూడా బరిలో ఉంటున్నాయి. మజ్లిస్ కూడా ఈసారి అయితే మాత్రం తమ ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో మున్సిపల్ ఎన్నికల విషయము ఇలా ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ వారం నుండి 3వ వారం లోపు ఈ ఎన్నికలు అయితే మాత్రం మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎప్పట్లో నిర్వహించబోతున్నారు, ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే మాత్రం ప్రధానంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ చాలా పెద్ద అంశము, దాదాపు ఇక్కడ పెద్ద కార్పొరేషన్ కావడంతో ఈసారి కార్పొరేషన్ల విభజన ఉండడంతో ఈ చర్చకు ప్రధాన కారణమైంది. వాస్తవానికి జిహెచ్ఎంసీలో ఇప్పటివరకు అయితే మాత్రం 150 స్థానాలు అయితే మాత్రం ఉన్నాయి, 150 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లను 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక 300 డివిజన్లు అయిపోయినాయి. దాంతోపాటు 2 కొత్త కార్పొరేషన్లు కూడా ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ మల్కాజ్గిరి, అలాగే గ్రేటర్ సైబరాబాద్, వాటితో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అనే ప్రశ్నకైతే మాత్రం ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తర్వాత, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి జిహెచ్ఎంసీ సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం భావిస్తున్నారు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇటు రాజకీయ గుర్తుతో జరిగే ఎన్నికల కారణంగా ప్రజల తీర్పును బట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు డిసైడ్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే మాత్రం అందరైతే మాట్లాడుకుంటున్నారు. అధికార వర్గాలు కూడా అలాగే అంచనా వేసుకుంటున్నారు. అనుకూలంగా వస్తే వెనువెంటనే షెడ్యూల్ విడుదల చేయడం, అనుకున్నంత స్థాయిలో విడుదలగా రిజల్ట్స్ రాకపోతే మాత్రం మరి కాస్త ఆలస్యం జరిపే అవకాశం ఉన్నట్టయితే మాత్రం అనుకుంటున్నారు అందరూ. ఎవరేమన్నా జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం ఏప్రిల్ 6 మేలో ఉండే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఎన్నికల తర్వాత గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకమైన గెజిట్ విడుదల తర్వాత జిహెచ్ఎంసీని 3 పార్ట్లుగా విభజించి మరి చెరో 100 డివిజన్లు ఇస్తారో ఎట్లా ఇస్తారో తెలియదు, కానీ ఆ గెజిట్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పాలకవర్గం అయితే మాత్రం కేవలం సుమారు 22 రోజులు మాత్రమే ఉంది. ఇక ఫిబ్రవరి 10 వరకు ఈ జిహెచ్ఎంసీ పాలకవర్గం కూడా ఈ మొత్తం కూడా వాళ్ళ పదవీ కాలం కూడా ముగిసిపోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 నుండి ప్రత్యేక అధికారుల పాలనలో జిహెచ్ఎంసీ అయితే మాత్రం పాలన కొనసాగించబోతుంది. పూర్తిస్థాయి అధికారాలు అయితే మాత్రం అధికారులకు ఉండవు. కొత్త పాలక వర్గం వచ్చే వరకు అయితే మాత్రం ఇక మేనేజింగ్ లాగా వెళ్ళిపోతుంది. 3 ముక్కలుగా చేసిన సందర్భంలో ఈసారి ఎట్లా ఉండబోతుందంటే ఇటు కార్పొరేటర్లు, అలాగే స్థానికులు, దాంతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఒక డైలమాలో ఉన్నారు. గతంలో ఉన్న దానికంటే ఈసారి కార్పొరేషన్లు పెంచడంతో ఏ భూభోగం ఎక్కడ ఉన్నది, ఏ ఓటర్లు ఎట్లా ఉండబోతున్నారు, ఎక్కడి నుండి ఎవరు బెనిఫిట్ అవుతుందని కూడా ఎవరి లెక్కలో వాళ్ళైతే ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఎన్నికల
వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎలాగూ 20 రోజులే సమయం ఉంది, మరి కాస్త ఆలస్యమైనా ఎప్పుడైనా కానీ ముందే ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే బాగుంటుందని కూడా వివిధ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల మాత్రం డివిజన్లలో తిరుగుతున్నారు. మరోసారి గెలిపించాలని కూడా చూస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా ఈసారి పోటీ చేసి గెలవాలి, సత్తా చాటాలని కూడా వివిధ మార్గాల ద్వారా ఓటర్లను ప్రసారం చేసుకునే ప్రచార మార్గాల్లో మాత్రం ముందడుగేస్తున్నారు. ఎందుకంటే ఇటు పార్టీ గుర్తుపై ఒకవేళ పార్టీ నుండి బీఫామ్ రాకపోతే నెక్స్ట్ ప్లాన్ బి ఏంటని కూడా ఆలోచించుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ నాకు ఈ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేదని తెలుసుకున్న వారైతే మాత్రం మిగతా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అంటే అందరూ అంటే ఈ టికెట్ గెలవాలి, ఎలాగైనా డివిజన్ కార్పొరేటర్ కావాలని కూడా అందరూ కూడా ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉంటున్నారు. మొత్తానికి అందరి చూపు కూడా ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఉంటే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎప్పుడు గెజెట్ రాబోతుంది, ఎప్పుడు మరి రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయని కూడా అందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎన్నికల సంఘం అయితే మాత్రం జిహెచ్ఎంసీకి జనరల్ మహిళ మేయర్గా అయితే మాత్రం అవకాశం అయితే కల్పించింది. ఆ తర్వాత గెజెట్ తర్వాత ఏ ప్లేస్కు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది. సో మొత్తానికైతే మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నది, ఎప్పుడు ఉండబోతున్నది అనే చర్చకైతే మాత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి ఆధారపడే అవకాశం ఉన్నట్టయితే మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అనుకూలంగా వస్తే తొందర నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, తొందర గెజిట్ వచ్చి తొందర వెళ్ళే అవకాశం ఉంది. అనుకూలంగా ఫలితాలు రాకపోతే మాత్రం మరి కాస్త ఆలస్యం వచ్చి సమ్మర్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టయితే మాత్రం మరి చర్చ అయితే కొనసాగుతుంది. ఇందులో వాస్తవం ఎంత, మరి ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సిన అవసరం ఉంది. మరోవైపు పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఇటు మండల అలాగే జిల్లా సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలి. కానీ రిజర్వేషన్ల కారణంగా 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందుకోసమే ఆలస్యమైందని కూడా చాలామంది కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి. మొత్తానికైతే మాత్రం ఫిబ్రవరి 2వ వారం 3వ వారంలో మున్సిపల్ ఎన్నికల సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక జిహెచ్ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఎలా ముందడిగేయాలో అని కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇక అధికార వర్గాలు అయితే మాత్రం ఏప్రిల్ ఆర్ మేలో ఎప్పుడైనా కానీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టయితే మాత్రం సమాచారం అయితే అందుతుంది. అందరి చూపు కూడా జిహెచ్ఎంసీ పైన ఉంది. మరి చూడాలి జిహెచ్ఎంసీ మరి ముక్కలు చేస్తే ఏ పార్టీకి అనుకూలంగా వస్తుంది, గతం కంటే భిన్నంగా ఈసారి జరుగుతున్న సందర్భంలో ఎలా ఉండబోతుంది. అలాగే గ్రేటర్ మల్కాజ్గిరి అలాగే గ్రేటర్ సైబరాబాద్ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఈసారి వింతగా కొత్తగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఓటర్ల నాడి ఎట్లా ఉంటుంది, అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే గతంలో మాదిరిగా ఇటు బీఆర్ఎస్కు బీజేపీకి మరి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందా, మజ్లిస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందని కూడా ఇటు మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికలలో కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కింగ్ మేకర్ అవుతుందా, ఏం జరగబోతుందని మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతుంది. దిశ టీవీకి సంబంధించిన ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే మా వీడియోలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.